3 తరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయడంపై తన అదృష్టవంతుడంటున్నారు. ఇక 98.5% సంక్షేమ పథకాలు అమలు చేయడం సంతృప్తినిచ్చిందని అంటున్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. జగన్మోహని కేశవ స్వామి పుణ్యక్షేత్రంలోనూ ర్యాలీ గ్రామంలో కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపుగా ఎన్నికలకు సమీపిస్తుంటారు, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే ఏం చెప్తారు సార్? నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది ఇప్పుడు ప్రజల దగ్గర ఉంటుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి మాకు. సరే, ఇప్పుడు కూడా మేము జనంలో అయితే మాత్రం మెరిట్లోని ఉంటాం. ఏం చేతి మాట చెప్తున్నానంటే మిగిలిన చోట అందరూ ఒక చోట ఓసారి పోటీ చేస్తారు, మళ్ళీ వచ్చేసారి మారిపోతుంటారు. అట్లాగా ఇప్పటికి 3వ తరం. మా తాతయ్య గారు, మా తండ్రి గారు, ఇప్పుడు నేను, ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం వాళ్ళలో ఉన్నటువంటి వారంతా కూడా నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగానే చూస్తున్నారు. కాబట్టే ఎంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు కూడా 2014లో 4 పార్లమెంట్లో నేను ఒకరిని గెలిచాను. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందించాడో, ప్రభుత్వం ₹1 ఇస్తే, 10 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కూడా కింద ఉన్నటువంటి లబ్ధిదారుడికి అందుతుంది. ఇవాళ గతంలో చంద్రబాబు గారి టైంలో మధ్యలో తినేసేవారు అందరూని. ఇప్పుడు ఆ తలపోటు లేదు. డైరెక్ట్గా ఆయన ఇచ్చే ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్ చేరుతుంది. ఈ అకౌంట్ నుంచి లబ్ధిదారుడే తీసుకుని దాన్ని ఆ కుటుంబ అవసరాలకు లేకపోతే ఆర్థికంగా బలోపేతం అవడానికి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అంచేత ప్రజలు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. తప్పనిసరిగా 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ 4.5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఒక కాగితం ఇచ్చాం. ఒకే ఒక్క ఉదాహరణ, మేము ప్రతి ఇంటికి వెళ్ళి కాగితం ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చేటువంటి ఇల్లు సైట్ కానీ, లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆసరా కానీ, వాళ్ళకి ఇచ్చిన అమ్మఒడి కానీ, లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి వాహనమిత్ర కానీ, ఎట్లా మేము ఇస్తున్నాం. 14 సంవత్సరాలు వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమోనండి, వాళ్ళు తిరిగి అర్హత లేదు. ఇంకేంటంటే ఏంటి, ఎవరికి ఏం చేయకుండా మధ్యలో వాళ్ళే తినేశారు కనుక. అంచేది ఇచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు చేరింది. అదే మా ప్రోగ్రెస్ కార్డు. మేము ప్రతిదీ మా ప్రోగ్రెస్ కార్డులో పంచిపెడుతున్నాం. సరే, అదే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నిన్నే ఒక ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు. 25 లక్షల రూపాయలు కూడా పెంచారు దాన్ని. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చిన సందర్భం కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్లో ఎంతమంది బాధితులను ఇక్కడ ఆదుకుంటున్నారు? అంటే వాస్తవంగా గతంలో ఎవరైనా కొంతమంది ఇబ్బంది వస్తే వాళ్ళు ఎమ్మెల్యేని కలడం, ఎమ్మెల్యేలు పట్టుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చివ్వడం అట్లాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా కార్యక్రమం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందరు ప్రజలు ఎమ్మెల్యేలు చేరువు కాలేరు, అందరు ప్రజలు లేదా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తేనే సుమారు 25 లక్షల రూపాయలు, అంటే ఒక పేషెంట్కి వచ్చి 20 ఇవాళ పంచిపెడుతున్నారు. ఇవాళ నుంచే మొదలవుతున్న కార్యక్రమం 25 లక్షలు. అంచేత ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ వీటిలో కవర్ అవున ఏవైతే ఉన్నాయో అవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కవర్ చేస్తున్నాం. మొన్నే మా నియోజకవర్గంలో ఒక అబ్బాయికి మరి ఏదైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 10 లక్షలు పట్టుకొచ్చి ఇచ్చాం. మళ్ళీ ఇంకో 9 లక్షలు పెట్టుకోవాలంటే అది కూడా పెట్టుకోలేమంటే మళ్ళీ సీఎం గారు అంటే మళ్ళీ 9.5 లక్షలు ఇచ్చాడు. 19.5 లక్షలు ఒక్క కుర్రోడి సాయం చేస్తాం. ఎట్లా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ యొక్క ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి 3,257 జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకా ఏదైనా అయితే అది డాక్టర్ గారు ఇచ్చినటువంటి దానికి కూడా ముఖ్యమంత్రి గారు యుతోధికంగా ఎంతమంది అయితే అంతమంది సాయం చేస్తున్నారు. మా నియోజకవర్గం గతంలో కూడా ఫస్ట్ జగన్మోహన్ రామ్మోహన్ రావు గారు ఉండేవాడు రాజశేఖర్ టైంలో. నెక్స్ట్ ఎమ్మెల్యేలో నేనే ఫస్ట్ సెకండ్లో ఉన్నాను. ఇవాళ కూడా ఎక్కువ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చి నియోజకవర్గం ఇస్తున్నాం. సరే, అంటే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? అయితే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి జగనన్న సురక్ష కావచ్చు, జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో కొంతమంది లబ్ధిదారులు మిగిలిపోయి ఉన్నా కానీ వాళ్ళని గుర్తించి మళ్ళీ పథకాలు వాళ్ళకి అర్హత ఉంటే దాన్ని ఇమ్మని కూడా చెప్పారు. అటువంటి కేసులు ఏమన్నా మీ నియోజకవర్గంలో ఉన్నాయి? అంటే చాలా రేర్. ఏం చేద్దంటే ప్రతి కుటుంబానికి ఒక 50 మందిని చూడడానికి ఒక వాలంటీర్ సిస్టమ్ ఏదైతే పెట్టారో ఇవాళ మీరు కూడా టీవీలో చూస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి కూడా మేము ఈ యొక్క వాలంటీర్ల సిస్టమ్ పెట్టుకుంటామని చెప్తున్నాడు ఆయన. అట్లాగే మరి నియోజకవర్గంలో వాలంటీర్లు, అలాగే మా నాయకులు, ఏ ఊర్లో ఉన్న నాయకులు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించి ప్రతి సచివాలయంలో ఇవాళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైనా 1-2 ఇబ్బంది ఉన్నా కూడా సరిచేస్తున్నాం. ఎక్కడైనా కంప్యూటర్ ఇబ్బందులు వచ్చేటువంటి అయితే ఆధార్ కార్డులో వయసు పడకపోవడం ఒకటి, లేదా వారికి ఏదంటే 300 రూపాయలు కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటి వాళ్ళు ఇచ్చేయడం వల్ల అట్లాంటివి ఏమైనా వస్తే మేము చూసారు కదా, ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. సమస్య ఏదో మేము అడుగుతున్నాం. మళ్ళీ ప్రక్షాళన చేసే కార్యక్రమం జరుగుతుంది. సార్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు 4.5 ఇంచుమించుగా 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 3-4 నెలలే ఉంది. ఈ టైంలో చీర్ల జగ్గిరెడ్డి గారు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చే మా హామీలు ఏమన్నా నెరవేర్చలేకపోయినాయి కానీ, లేకపోతే ఏదన్నా మీకు అసంతృప్తి ఉండిపోయింది కానీ ఏమన్నా ఉందండి? అంటే వాస్తవంగా ఎన్నిసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా
ఈసారి శాసనసభ్యుడిగా పనిచేయడం వల్ల ఒక తృప్తి అయితే ఉంది. అలాగని 100% చేసామని అనేటువంటి మాట మేము చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు మేనిఫెస్టో ద్వారా ఇచ్చేటువంటి 98.5% హామీలు ఏవైతే ప్రజలకు ఎన్నికల ముందు చెప్పామో 100కి 98.5% మేము అమలు చేసాం. పూర్తి సంతృప్తి నాకు ఉంటుంది. అలాగే మా నియోజకవర్గంలో ఇవాళ వాడపల్లి చూసుకోవచ్చు మీరు, లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో చూసుకోవచ్చు. మిగిలిన నియోజకవర్గాల కంటే ₹1 అదనంగా ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి కార్యక్రమం చేస్తాం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇళ్ల స్థలాలు తీసుకుంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి ఏమనుకుంటాడంటే ఈ భూమి మీద పుట్టాను, నేను ఇంతకాలం ఉన్నాను, కనీసం ఒక 4 అడుగులు జాగా నా సొంత భూమి అని చెప్పుకునే అవకాశం నాకు లేకపోయింది, కనీసం నేను ఇంట్లో నా సొంత ఇంట్లో నిద్ర చేయలేకపోయినా బాధ ఉంటుంది. అట్లాంటిది ఇవాళ మా నియోజకవర్గంలో 17,657 ఇళ్ల స్థలాలు ఒక్క దఫలో ఇచ్చాడు. అంటే ఒక్కొక్క ఆస్తి వచ్చి సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి ఇవాళ ప్రతి ఇంటి ఒక 17,000 మంది ఆడపడుచులకు ఇచ్చాం. ఇది చాలా తృప్తితో. నేను ఇంత ముందు ఉన్నటువంటి శాసనసభ మా నాన్నగారు శాసనసభ్యులుగా చేశారు. ఎవరు శాసనసభ్యులు చేసినా 2,000-3,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఒక 5 సంవత్సరాల టైంలో అంతే. 17,000 స్థలాలు ఏ ఎమ్మెల్యే టైంలో ఇవ్వాల. కానీ నా టైంలో 17,000 ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో ఇవ్వగలంటే 17,000 మంది ఆడపడుచులకి మనం ఇంటి స్థలం అంటే 5 నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇవ్వగలిగాం. అదో తృప్తి నాకు ఇచ్చింది. అలాగే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఇవాళ డయాలసిస్ సెంటర్ మొదలు పెడతా ఉన్నాం కొత్తపేటలో, అదొక మైలురాయి. అలాగే ఏదైతే వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అలాగే కొత్తగా మళ్ళీ మనం ర్యాలీ గోపాలపురం లిఫ్ట్ ఇరిగేషన్ దానికి కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇట్లా 1-2 ప్రతిపాదనలు ఆగినాయేమో కానీ మ్యాక్సిమం పనులు చేసాం. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఇంకా బ్యాలెన్స్లో ఉన్నటువంటి మరుగు డ్రైన్లు కానీ లేదా కొత్తగా కట్టిన కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ సమస్య కానీ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తిగా శాశ్వత పరిష్కారం చేస్తాం. ఇచ్చిన హామీల్లో 98.5% హామీలను అమలు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో తాను ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పి చెర్ల జగ్గిరెడ్డి చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇదే తమ ప్రోగ్రెస్ రిపోర్టుగా ఎన్నికల సమరానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గం ర్యాలీ గ్రామం నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.